కళ్యాణ్ పడాల సంబంధించిన తల్లిదండ్రులు అలాగే వాళ్ళ బ్రదరు అంతా కూడా ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉన్నారు. కానీ మన ఎవరిని కూడా లోపలికి రానివ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఈ మీటింగ్ అయిన తర్వాతే ఎవరితోనైనా మాట్లాడాలి, ముందుగా ఎవరితో మాట్లాడకూడదు అంటూ కూడా వాళ్ళ నాన్న కూడా వచ్చి మనతో పాటు ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే ఈ గ్రామం అంతా కూడా ఒక ఆనందోత్సాహాల్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు విన్నర్గా బయటకు వచ్చి అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చాడంటూ కూడా ఒకవైతే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ గ్రామంలో వాళ్ళంతా కూడా ఈ గ్రామానికి ఒక 500 మీటర్లు కిలోమీటర్ దూరంలో భారీగా ఒక రేపటికి సంబంధించిన ఫంక్షన్కి అంతా కూడా భారీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో అంటే ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారంటే చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రేపు ఎవరు కూడా ఈ వ్యవసాయ ఆధారిత ఇదంతా కూడా గ్రామం అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఏ పనులకి ఎటు బయటికి వెళ్లకుండా అందరూ కూడా ఇంటి వద్దనే ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి, ఎందుకంటే అక్కడ టెంట్లన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్టేజ్లన్నీ ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఒకవైపు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అందరూ కూడా నిమగ్నం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అది ఏ విధంగా ఉండబోతుంది ఏంటని కొంతమంది అయితే ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. చెప్పండి అమ్మా, మీ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి కళ్యాణ్ పడాల రేపు రాబోతున్నారు మీ గ్రామానికి, ఎలా అనిపిస్తుంది అండి? భారీ ఎత్తున కూడా ఒక ఏర్పాటు చేస్తున్నారు, అంత ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి నుంచి మాకు అలాగే ఎప్పుడు వస్తారని అలాగే ఎదురు చూస్తాను. మేమైతే మా కళ్యాణ్ మా ఇంటికి ఎప్పుడు వస్తాడో మా ఊరు ఎప్పుడు వస్తాడని అలాగే ఎదురు చూస్తాను కప్పు పట్టుకొని. మా ఊరందరికీ కూడా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఏం చెప్తారు పడాల కళ్యాణ్ బయట రాగానే మీకు కలవగానే ఏం చెప్తారు, ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? కప్పు పట్టుకొని వచ్చాం, మాకు హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మన ఊరికి పేరు తెచ్చావు, మన ఊరు ఎప్పుడు కూడా ఇంత దీనిగా ఇదవలేదు, నీ వల్ల బాగా ఇదయిందని చెప్తాము. సో చూసాం కదా, అంతా కూడా ఒక ఆనంద ఉత్సాహాల్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పొలాల పనులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పొలం పనులకి వెళ్లకుండా ఇళ్ళ దగ్గరే ఉంటూ, అంటే ఈరోజు రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఘన విజయంగా చేయాలనే ఒక ఆలోచనతో ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కళ్యాణ్ పడాలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా మేము ఎవరితో కూడా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా ఎవరితో కూడా మాట్లాడమంటూ కూడా చెప్పుకొస్తున్నారు. బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ గ్రామం అంతా కూడా రేపు పడాల రాక కోసం అయితే ఎదురు చూసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఒక సందడి వాతావరణం ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా భారీ ఎత్తున కూడా ఒకవైపు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున కూడా నిధులు సేకరించినట్టు కూడా మరొక వైపు తెలుస్తూ వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అన్ని విధాలుగా ఘన విజయంగా, ఎందుకంటే మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు ఈ విధంగా మంచి కార్యక్రమం చేస్తూ అందరిలో పాటు బిగ్ బాస్ సంబంధించినటువంటి 9th సీజన్లో విన్నర్గా రావడంతో పూర్తిగా ఎవరికి కూడా ఆనందాలకు అవధలేవని చెప్పాలి. వీళ్ళంతా కూడా చాలా ఇప్పుడు చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ గ్రామస్తులంతా కూడా ఒక ఆచారం అయితే ఉంటుంది. ఏదైనా సరే సాధించుకుని వచ్చినా, ఏదైనా మంచి జరిగినా, ఏదైనా ఇంట్లో కష్టం వచ్చినా సరే పలేమర్స్కి వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరు వచ్చి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అంటే కూడా ఆ గ్రామానికి అయితే చేరుకుని వచ్చి అడుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే అదేవిధంగా ఈ గ్రామస్తులంతా కూడా ఆ ఇంటికి వెళ్ళి ఎలా ఉంది ఏంటంటే ఆ తల్లిదండ్రులు కూడా అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటాయి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈరోజు ఖచ్చితంగా కప్పు తీసుకుని వస్తున్నారు, రేపే మీ ఊర్లో కూడా భారీ ఎత్తున కూడా ఒక పక్క ఫంక్షన్ చేయడానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది బాబు, ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆనందం పొంగిపోతుంది, ఇంకేంటి కదా అందరికీ. విజయనగరం జిల్లాకే, భోవరం మండలం, విజయనగరం జిల్లా, ఈ నాతవలస, ఎన్ని ఊర్లలో వచ్చేస్తారు. మా దేశానికే ఎంతో దీనికి గర్వకారంగా ఉంది, అంతే, ఇంకేం లేదండి. చాలా సంతోషంగా ఉంది కప్పు తెచ్చేటప్పటికి. కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న రాత్రి వచ్చారు, ఏమంటున్నారు మీతో? వాళ్ళు మాట్లాడారు కదా, చాలా బాధపడిపోతున్నారు. ఆనందంలో బాధపడిలో బాధపడిపోతున్నారు. ఏడుపు రావట్లేదు, దుఃఖం రావట్లేదు, మధ్యలో బాధపడిపోతున్నారు. వాళ్ళైతే మాట్లాడలేకపోతున్నారు పాపంలో, ఆనంద బాష్పాల్లో ఉన్నారు వాళ్ళు. అందరూ షాక్ లో పోలేండి, అదో సంతోషం అయిపోయింది. అందరికి ఆడాల మగవాళ్ళకి అందరికి సంతోషం అయిపోయింది, అంతే, ఇంకేమి లేదండి. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కళ్యాణ్ పడాలైతే ఇంకొస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు అయితే వచ్చారు, వాళ్ళు మీతో మాట్లాడారు కదా, ఎటువంటి సంభాషణ జరిగింది మీకు వాళ్ళకి మధ్య? ఇంకేం లేదు, అందరి వల్ల, అందరూ ఓటు వేయడాన్ని అందరి వల్ల బాగానే గెలిచాడు. మా అబ్బాయికి అందరు ఆశీస్సులు ఉన్నాయని పొంగిపోతున్నారు, ఇంకేం లేదండి, అంతే. అందరు ఆశీస్సులు ఉన్నాయి బాగానే. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అండి మీకు? చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఈ మా గ్రామం నుంచి, మారుమూల గ్రామం నుంచి వెళ్ళి ఈ స్టేజ్కి వచ్చి కప్పు తీసుకొని వస్తాడంటే చాలా ఆనందంగా ఉంది.
ఎప్పుడు టీవీలో చూడటమే కానీ సెలబ్రిటీలు అనడం. ఇప్పుడు మా ఊరు గ్రామంకి రేపు వస్తాను, రేపు ఈ ఫంక్షన్ ఇంత కార్యక్రమం మా ఊర్లో జరుగుతుందంటే చూడాలని మాకు ఆతృతగా ఉంది. మాకు కూడా ఏటి మాట్లాడాలో కూడా తెలియట్లేదు, అంత ఆనందంగా ఉంది. అంటే వాళ్ళ అమ్మ నాన్నతో మీరు మాట్లాడారు కదా వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి, అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొన్నాయి, వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటున్నారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎటువంటి ఆనందం మీద పంచుకున్నారు? వాళ్ళు కూడా ఆ పిల్లడితో మాట్లాడి కూడా వాళ్ళకి కూడా టైం లేదంట కదా, ఏదో వాళ్ళు కూడా పట్టుకొని ట్రోఫీ నీదే అమ్మ అన్నట్టు చెప్పారు. అంటే వాళ్ళకి టైం లేదు అక్కడ మాట్లాడడానికి. వాళ్ళు థ్రిల్లింగ్గా ఉన్నారు, ఏటి మాట్లాడాలి వాళ్ళకి కూడా తెలియలేదు, వాళ్ళు థ్రిల్లింగ్గా ఉన్నారు. ఏటి వస్తే ఎలా ఉంటుంది అనేసి వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు, షాక్లో ఉన్నారు వాళ్ళు కూడా. అంటే అక్కడ మాట్లాడడానికి అసలు టైం లేదంట, వాళ్ళకి టైం ఇవ్వలేదంట ఎక్కువ. ఈ సెలబ్రిటీస్ అందరూ వెళ్ళి మూగిపోయారట, వీళ్ళు పేరెంట్స్ కూడా ఎక్కువ మాట్లాడే అవకాశం అక్కడ లేదంట, చాయిస్ లేదంట. ఇంకేమంటారు, ఇప్పుడు వచ్చారు కదా గ్రామానికి వచ్చిన తర్వాత మీతో ఏ విధంగా ఆనందాన్ని పంచుకుంటున్నారు? మా అబ్బాయి ఈరోజు ఈ విధంగా చేస్తారంటున్నారా, లేవంటున్నారు? ఆ తల్లి కూడా ఉదయాన్నే పూజా కార్యక్రమాలు కూడా బయట ప్రతిరోజు కూడా తులసి మొక్కకి ప్రతిరోజు పూజ చేస్తుంటారు. ఆ విధంగా చేస్తూ మేము వచ్చేసరికి ఇంట్లోకి వెళ్తున్నారు చూసాం. ఆ తండ్రి కూడా బయటకు వచ్చారు, మేమైతే ఎవరితో మాట్లాడకూడదు అంటూ చెప్తున్నారు వాళ్ళు కూడా. అది మీరు చెప్పేటట్లు ఒకవైపు వాళ్ళు చెప్పారో లేదో తెలియదు, కానీ వీళ్ళ బాధతో మాట్లాడలేరేమని మేము అనుకుంటున్నాం. అది చూడాలి ఏం జరుగుతుందో చూడాలి. మీతో ఏమన్నారు? ఎక్కువ కెమెరా ముందు మాట్లాడే వాళ్ళం, మాకు ఎలా మాట్లాడాలో కూడా కెమెరా ముందు తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇంత ఘనంగా విజయం సాధించాడంటే ఏం మాట్లాడాలో కూడా వ్యక్తపరచలేని పరిస్థితి మాది. బాగా విన్ అయ్యాడు, కప్పు తీసుకొచ్చాడు అంటే మాకు చెప్పారు వాళ్ళు. అంటే అందరూ ఓట్లు వేయడం వల్ల, మన ప్రజలందరూ కూడా ఓటింగ్ వేయడం వల్ల ఎంత విజయం సాధించాడు మా అనేసి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. మొన్నైతే తెలగ సంఘ నాయకులు ఉండే మాకు ముంజేరు గ్రామస్తులు, అతను పీవీఆర్ తెలిసి ఉంటుంది మీకు, వచ్చారండి. వచ్చితే ఫోన్ చేస్తే ఇలా క్యాన్ ఊరేగింది అందరు రాజాపులో నుంచి. అయితే కళ్యాణ నాన్నగారు ఒప్పుకోలేదు, క్యాన్ అక్కడ కాకపోయినా బాబు నుంచి అయినా ఊరేగిందాం కారు మీద వాటి మీద ఊరేగిందంటే వద్దండి, ఎందుకు వచ్చింది, ఈ రోజులు బాగులేవు, ఏదైనా రుచి జరిగిందంటే ఇబ్బంది కదా, వద్దు, మన ఓడింది కదండి పాన్ షాప్ ఉందా, అక్కడి నుంచి ఊరేగిద్దాం, స్టేజ్ తీసుకెళ్దాం అనేసి చెప్పారండి. అలాగైతే పట్టు పెట్టారు పీవీఆర్ వాళ్ళ బెదర్ వచ్చారండి. ఎలాగైనా తీసుకెళ్ళా, మంచి లెవెల్లోకి వెళ్ళాడు కాబట్టి దాని గురించి మనం తీసుకొస్తే గౌరవంగా ఉంటుంది అంటారు. వద్దండి, ఇన్నాళ్ళ రోజులు బాగోలేవు, కుర్రోళ్ళు సరిగ్గా ఉండరు, మన కాయలు కంట్రోల్ చేయలేం వల్లే, ఎందుకంటే ఎక్కువ కేకలు వేయడం, రోడ్ల మీద ట్రాఫిక్ అది ఇబ్బంది కదా, అది వద్దండి, మన గ్రామం నుంచే, మన రోడ్ని హైవే నుంచి స్టేజ్ దాకా తీసుకోవద్దామండి, అంతేగాని వద్దని చందారండి. ఎలాగైనా వాటి పట్టు పెట్టండి. రాత్రి మేము ఉన్నాం, 8 గంటలకు మాట్లాడాము, ఎలాగైనా చేయాలా, మనది ఇది మంచి పేరు, మంచి లెవెల్లోకి వెళ్ళాడు కాబట్టి గర్వకారం, సంతోషకరం. ఇలాంటి అవకాశం మరి రాదు కాబట్టి ఇలాంటి అవకాశం మనం నీగించుకోవాలంటారు అతను. అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ బెదర్ ఉండండి శ్రీనివాసరావు పోలీసే కాదనేస్తున్నారు, వద్దండి, ఎందుకు రోజులు బాగోలేవు అనేసి మరి బాగా ప్రోచ్ చేశారు. ఆయన సరే వద్దండి సార్, అది సమస్య అండి, ఏదైనా సమస్య వస్తే మన బాధ మనం తట్టుకోలేము, ఇప్పుడే తట్టుకోలేము అని అన్నారండి. దాని గురించి ఇదండి, చాలా సంతోషం అండి. కొత్త తేడా మాకు ఆనందం అయిపోతుంది మా గ్రామానికి, ఇంకేట్లేదు. చూసాం కదా ఆ గ్రామస్తుల ఆనందాలకైతే అవదలేవని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా ఈరోజు పడాల కళ్యాణ్ ఇంటి వద్దకైతే చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళ నాన్నగారు కూడా ఆ గ్రామస్తులు అందరికి కూడా చెప్తూ, అలాగే ఇతర గ్రామస్తులకు కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అందరికి కూడా పేరున వెళ్ళి ఇంటికి వెళ్ళి కూడా పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలు కూడా ఒకవైపు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి అంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులంతా కూడా ఖచ్చితంగా అక్కడ ఉండి ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా మనమే చూసుకోవాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఒకవైపు అందరికీ కూడా పిలుపునిచ్చారంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా రిలేటివ్స్. అలాగే చూసుకుంటే ఇక్కడ పడాల కళ్యాణ్ కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా పేదరికం అయితే అనిపించిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా కడుపేద వాళ్ళు. అయితే అలా ఈ రోజుకి ఈ స్థాయికి అయితే వచ్చారంటూ కూడా చెప్తున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత చూసినటువంటి ఈ యొక్క హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ కూడా జరిగిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా మరి కొంతమంది అయితే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే రేపైతే సుందరంపేటలో సుందరంగా అంగరంగ వైభవంగా అయితే ఈ యొక్క ఫంక్షన్ అయితే జరగబోతుందంటూ కూడా ఖచ్చితంగా అయితే మనం వచ్చి చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసామంటూ కూడా గ్రామస్తులు కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అది ఏం జరుగుతుంది, ఎందుకంటే అక్కడ కూడా మనం కూడా వెళ్ళి చూద్దాం. ప్రస్తుతానికైతే ఉదయాన్నే ఇంటికి వచ్చాము, ఏం జరుగుతుంది, ఇంటికాడ ఎలా ఉండదని చూస్తే ఇక్కడికి ఈ గ్రామస్తులంతా కూడా ఆ ఇంటికి వచ్చి అక్కడ అమ్మని వాళ్ళ నాన్నని పరామర్శించి పలకరించి వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమం అయితే ఖచ్చితంగా సక్సెస్ అయితే చేశారు. ఖచ్చితంగా పడాల కళ్యాణ్కి అయితే అందరం కూడా ఘన స్వాగతం పలుకుతాం. ఆయనకి ప్రత్యేకించి మనందరి తరపున అభినందనలు తెలియజేద్దామంటూ కూడా భారీ ఎత్తున అయితే జన సమీకరణ కూడా ఒకవైపు జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది కళ్యాణ్ ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.